ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ అసెంబ్లీలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. బీఆర్ఎస్ సర్కార్ తెచ్చిన ధరణి స్థానంలో కాంగ్రెస్ సర్కార్ కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. ఇవాళ జరిగితే శాసనసభలో భూమాత బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అయితే రైతులకు ఎంతో మేలు చేస్తుందని, డిజిటల్ ద్వారా సేవలు మరింత విస్తృతం చేయాలన్న బీఆర్ఎస్ కలలు ధరణితో అనేక విమర్శలు ఎదురయ్యాయి. ఎన్నో కొత్త భూ సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ఆ సమస్యల పరిష్కార దిశగా అన్నదాతలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ భూభామాత బిల్లును ప్రవేశపెట్టనున్నారు. అయితే కొత్త విధి విధానాలు బిల్లు యొక్క ఆవశ్యకతను మంత్రి సభకు తెలియజేయనున్నారు. ఇక మరోవైపు రాష్ట్రంలోని గురుకులాలు, పాఠశాలల్లో మౌలిక వసతులపై కూడా ఇవాళ స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో గురుకులాల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు రిపీట్ అయ్యాయి. పలువురు విద్యార్థులు ప్రాణాలు సైతం కోల్పోయారు. దీనిపై అటు బీఆర్ఎస్ కూడా ఆందోళనలు చేయనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాజు, రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇప్పటికే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి ఏదైతే ఉందో ధరణిలో లోపాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మారాయి. ఇందులో అప్పీల్ చేసుకోవడానికి ట్రిబ్యునల్ వ్యవస్థ కూడా లేదు ఇందులో. సో కలెక్టర్ వద్దకు ప్రతి చిన్న విషయాన్ని కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళవలసి వస్తుందని చెప్పేసి కూడా గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా వస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ధరణిని మార్చాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఆ ధరణి స్థానంలో భూమాత పేరుతో కొత్త చట్టం తీసుకురావడానికి ఇప్పటికే ముసాయిదా బిల్లును అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ROR చట్టం 2024 పేరుతో ముసాయిదా అయితే సిద్ధం చేసింది. ఈ రోజు సభలో మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ రోజు సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ముఖ్యంగా ఇందులో సాదా బైనామాల పరిష్కారం, మ్యూటేషన్, ఇతర ఏదైతే అందులో ప్రక్రియ ఉంటుందో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ముఖ్యంగా మ్యూటేషన్, అదేవిధంగా ఇతర అంశాలు అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏదైతే మార్పులు ఉంటాయో అవన్నీ కూడా వీలైనంత తొందరగా స్పష్టంగా మారుతాయి. ఖచ్చితంగా లేట్ అనేది ఉండదని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తా వస్తా ఉంది. ముఖ్యంగా రైతుల ప్రయోజనమే మా ప్రభుత్వానికి ముఖ్యమని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా దీంతో పాటు ఇప్పటికే గురుకుల విద్యాలయాల్లో ఇప్పటికే ఫుడ్ పాయిజన్ అవుతున్నాయని చెప్పేసి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలకు ఏవైతే వాటిపై చర్చించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. పాఠశాలలో మౌలిక వసతులు, అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గురుకులాల్లో కూడా ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, అధికారులు, ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ కూడా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సంఘటన, అదేవిధంగా ప్రస్తుతం గతంలో ఏ విధంగా ఉండే హాస్టళ్లు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయన్న అంశాలపై కూడా దీంట్లో ఈ రోజు చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. స్వల్పకాలిక చర్చలో భాగంగా గురుకులాల్లో మౌలిక వసతులపై చర్చ జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఇక వీటితో పాటు ఇతర కొన్ని కీలక బిల్లులు కూడా వీటితో పాటు ఈ రోజు సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వ వర్గాల ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు 4వ రోజు శాసనసభ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు లెజిస్లేటర్ల అంశం కావచ్చు, రైతులకు బేడీలు వేయడం కావచ్చు, వీటిపై ఇప్పటికే నిన్న నల్ల చొక్కాలు వేసుకొని చేతులకు బీడీలు వేసుకొని వచ్చి నిరసన తెలిపారు. ఈ రోజు కూడా బీఆర్ఎస్ నేతలు ఆటోల్లో రావాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. వాళ్ళ ఆటోలో వచ్చి ఖచ్చితంగా రైతులు, అదేవిధంగా లగ్జర్ల అంశంపైనే వాళ్ళు పట్టుపట్టే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే 4వ రోజు శాసనసభ సమావేశాలు అయితే మాత్రం మరింత వాడివేడిగా సాగే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి మరి ఈ రోజు ప్రభుత్వం ఏదైతే ROR చట్టం కావచ్చు, ఇతర అంశాలపై ప్రభుత్వం అయితే చర్చకు సిద్ధంగా ఉందని చెప్తా ఉన్నా. మరి ప్రతిపక్షాలు ఏ విధంగా సభలో ఈ రోజు పరిణామాలు చోటు చేసుకుంటాయి, సభ సజావుగా సాగుతుందా ఈ రోజైనా, లేదంటే నిన్న మొన్నట్లాగానే ఈ రోజు కూడా ఆందోళనల మధ్యలో ఇతర బిల్లులు కూడా ఆమోదం పొందుతాయనేది ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇప్పటికే అంటే ఈ రోజు శాసనసభలో ఏ అంశంపై పట్టుబట్టాలనే అంశంపై ఇప్పటికే
వాళ్ళు మరికొద్ది సేపట్లో స్పీకర్ కు వాయిదా తీర్మానం కూడా ఇవ్వబోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా శాసనసభ సమావేశాలు మాత్రం వాడివేడిగా కొనసాగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. రాజు, ఇటీవల కాలంలో కూడా రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో అంటే ఫుడ్ పాయిజన్ ఘటనలు కూడా చాలా రిపీట్ అయ్యాయి. సో ఈ ఫుడ్ పాయిజన్ కి సంబంధించి ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ తో ఖచ్చితంగా స్వల్పకాలిక చర్చకైతే ప్రభుత్వం అయితే ఇప్పటికైతే సిద్ధంగా ఉంది. మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? మరోవైపు ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ నుంచి సో ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందనేది ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు గురుకులాల పాటు పట్టిన గతంలోనే ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వం గురుకులాలు పట్టించుకోవడం లేదు, గాలికి వదిలేస్తుందని చెప్పేసి ఏదైతే విమర్శలు చేస్తా ఉన్నారో సో మరి ఈ రోజు చర్చలో మరి ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఒక ఉత్కంఠగా మారింది. మరోవైపు ఇటు కేటీఆర్ కు ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ విషయంలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదుకు ఇప్పటికే రంగం సిద్ధమైందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. నేడు రేపు కేటీఆర్ కు నోటీసులు వస్తాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశాలు మరింత హాట్ గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం కదా 3 రోజులుగా కూడా సభలో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల పోటాపోటీ నినాదాలు కావచ్చు, అదేవిధంగా ప్లకార్డులు పట్టుకొని సభకు వెళ్ళడం కావచ్చు, చేతులకు బీడీలు వేసుకొని వెళ్ళడం కావచ్చు, అంటే ఒకరిపై ఒకరు పరిచయం సాధించడానికి డి అంటే డి అనడానికి 2 పార్టీలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. మరి ఈ రోజు పరిణామాలు అసెంబ్లీ ఒక సమావేశాలు సజావుగా సాగుతాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మండలాలు కావాలని అడగటం జరుగుతుంది. తప్పకుండా ఏవైతే మండలాలు అడుగుతున్నారో వాటిని సంబంధిత అధికారుల దగ్గర నుంచి రిపోర్ట్ తెచ్చుకొని ఫీజిబిలిటీని చూసి ఫీజిబిలిటీ ఉంటే ఈ ప్రభుత్వం భేషజాలకు పోకుండా అటువంటి మండలాలు కానీ డివిజనల్ కానీ తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది. అదే విధంగా గత ప్రభుత్వంలో 31 మండలాలు 2 డివిజన్స్ ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పటికి నాకు తెలిసి మోర్ దాన్ 2 years వస్తుంది. ఈ 31 డివిజన్లు కానీ 2 రెవెన్యూ డివిజన్లు 31 మండలాలకు ఏ అయితే ఇచ్చారో ఇప్పటికీ మనం ఇంకా క్యాడర్ స్ట్రెంత్ ఆనాటి ప్రభుత్వం